హాయ్ గాయ్స్, ఇప్పుడే హరోం హర మూవీ చూసి రావడం జరుగుతుంది. ఇకపోతే మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే మూవీ మాత్రం చాలా బాగుంది. మనకి మూవీ స్టార్టింగ్ నుంచి ఎక్కడ ఏం ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ గా మూవీ స్టోరీలోకి అయితే వెళ్ళిపోతారనమాట. మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ క్యారెక్టర్స్ ని, ఆ వరల్డ్ ని బిల్డ్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు. అండ్ మధ్య మధ్యలో కొన్ని హై సీన్స్ కానీ తగులుతా ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చే యాక్షన్ సీన్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది అనిపించింది. ఇకపోతే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మించి ఉంటది. ఆ హై సీన్స్ కానివ్వండి, ఆ ఎలివేషన్ సీన్స్ కానివ్వండి, ఆ యాక్షన్ సీన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంటది. ఇకపోతే క్లైమాక్స్ అని ప్రీ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా ఈ మూవీకి బ్యాక్ బోన్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరే భయ్యా. చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతి సీన్ బై సీన్ కి చాలా ఫ్రెష్ గా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇకపోతే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ గానీ చాలా బాగుంది. ఇకపోతే సాంగ్స్ విషయానికి వస్తే హరోం హర థీమ్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. రిమైనింగ్ సాంగ్స్ మొత్తం పర్వాలేదు అనిపించింది. ఇకపోతే యాక్టింగ్ విషయానికి వస్తే సుధీర్ బాబు గారు అయితే తన ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే ఈ మూవీలో అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీలో సుధీర్ బాబు 2.0 అనే చెప్పాలి. అండ్ సునీల్ గారి గురించి చెప్పని అవసరం లేదు. సునీల్ గారు ఏ మూవీలో చేసినా ఆ మూవీ క్యారెక్టర్ తగ్గట్టు సునీల్ గారు అయితే యాక్టింగ్ చేస్తారనమాట. ఈ మూవీలో గానీ సునీల్ గారి క్యారెక్టర్ తగ్గట్టు సునీల్ గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారని చెప్పాలి. కాకపోతే ఎవరి వారి క్యారెక్టర్స్ తగ్గట్టు ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారని చెప్పాలి. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.